మతపరమైన అంశాల విషయంలో తమ ప్రభుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. చట్టపరంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తిరుప్పరకుండ్రం కొండ విషయంలో ఒక ముఖ్యమంత్రిగానే తాను ఆలోచిస్తానని తెలిపారు. అలాగే మతమనేది వ్యక్తిగత విషయమని తాను నమ్ముతానన్నారు ఆయన. అంతేకాదు ఎదుటివారి మత విశ్వాసాలు తాను గౌరవిస్తానని తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. తిరుప్పరకుండ్రం కొండ తమిళనాడులోని ఓ ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండపై పిల్లయ్యార్ ఆలయం ఉంది. కాగా కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికిందర్ దర్గాకు 15 మీటర్ల దూరంలో ఉన్న దీప స్తంభం పైన దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ రవికుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం ఇటీవల తమిళనాడులో దుమారం రేపింది. అంతేకాదు తిరుప్పరకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదం చివరకు రాజకీయ రంగు పురుముకుంది. తమిళనాడులోని కోట్లాది మంది హిందువుల మనోభావాలను డిఎంకే సర్కార్ గాయపరిచిందని భారతీయ జనతా పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. తమిళనాడులో హిందువుల మనోభావాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హిందువుల పాలిట డిఎంకే సర్కార్ ఒక శత్రువులా మారిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీపం వెలిగించే అంశాన్ని ప్రధానాంశం చేయాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. కాగా త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో పరోక్షంగా తిరుప్పరకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిని ఆయన మరోసారి తెలియజేశారు. మతం అనేది వ్యక్తిగత విషయమని తాను నమ్ముతానన్నారాయన. అంతేకాదు ఎదుటివారి మత విశ్వాసాలను తాను గౌరవిస్తానని తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అంతేకాదు మతపరమైన అంశాల విషయంలో తమ ప్రభుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. తిరుప్పరకుండ్రం కొండ విషయంలో ఒక ముఖ్యమంత్రిగానే తాను ఆలోచిస్తానన్నారాయన. అంతేకాదు తాను దైవాన్ని నమ్ముతానా లేదా అనేది అప్రస్తుతమని స్టాలిన్ వెల్లడించారు. కేవలం చట్టంలో ఏముందో అది అమలు చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రయత్నిస్తానని ఆయన తెలియజేశారు. అయితే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకునే ముందు మత విశ్వాసాలకు సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయాలను పట్టించుకోరని స్టాలిన్ వివరణ ఇచ్చారు. కానీ ప్రధానంగా పెరియార్ సిద్ధాంతాల ఆధారంగా పుట్టిన పార్టీ డిఎంకే. అంతేకాదు డిఎంకే మొదటి నుంచి హేతువాదానికి పెద్దపీట వేసింది. మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. అంతేకాదు డిఎంకే నాయకులు ఆ మాటకొస్తే కార్యకర్తలు కూడా మతపరమైన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటారు. అంతేకాదు డిఎంకే నాయకుల వివాహాలు కూడా సాధారణ వివాహాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కరుణానిధి హయాంలో ఇది మరింత తీవ్రంగా ఉండేది. అయితే కాలక్రమంలో డిఎంకే పార్టీ కూడా లిబరల్గా మారింది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఉదారవాద వైఖరి అవలంబించడం ప్రారంభించింది. అంతేకాదు డిఎంకే నాయకులు కూడా అందరిలాగే సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవడం మొదలెట్టారు. అలాగే తమిళనాడులో శిథిలావస్థకు చేరుకున్న అనేక ఆలయాల మరమ్మతుల కోసం స్టాలిన్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేసింది. డిఎంకే చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఏదేమైనా మారుతున్న కాలానికి తగ్గట్టుగా డీఎంకే కూడా అనేక అంశాలపై తమ వైఖరి మార్చుకుంటోంది.